హలో యూట్యూబ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇక తర్వాయి భాగంలోనికి వెళ్ళిపోదాం. మొదటి నుంచి తనని చూసి సంధ్య ఎంత భయపడిందో అటువంటిది ఈరోజు ఎంతో ధైర్యంగా తనకి రాఖీ కట్టడం, అలానే తనకు స్వీట్ తినిపించడం, తను ఇచ్చిన గిఫ్ట్ బాక్స్ని ఎంతో సహనంగా ఓపికతో ఓపెన్ చేయటం, దానిలో ఉన్న చాక్లెట్ని అదేదో పెద్ద డైమండ్ నెక్లెస్లా అని ఫీల్ అవుతూ తీసుకొని ఫీల్ అవ్వటం, అవన్నీ తనకి ఒక మర్చిపోని మెమరీలా తన మైండ్లో మనసులో నిలిచిపోయాయి. సాత్విక తనతో ధైర్యంగా మాట్లాడుతుంది, కానీ ఎప్పుడు కూడా ఇలా సంధ్యలా హత్తుకొని ప్రేమను పంచలేదు. కాకపోతే రుద్ర మనసు మాత్రం తానుని అర్థం చేసుకోగలుగుతుంది సాత్విక. రుద్ర బిహేవియర్ చిన్నప్పటి నుంచి చూస్తూ ఉండటంతో తనకు తెలుస్తుంది. రుద్ర మీద పాజిటివ్ ఒపీనియన్ సాత్వికకు ఎప్పుడూ ఉంది. నేత్ర రుద్ర చూపులను గమనిస్తూనే ఉన్నాడు. మారిన ఆ చూపులను బట్టి తన మనసులో ఏం రన్ అవుతుందో అర్థమై చిన్నగా నవ్వుకుంటూ ఉంటాడు. కరణ్, రేష్మ ఇద్దరూ వచ్చి సంధ్య రుద్రకి రాఖీ కట్టింది అని తెలియటంతో ఒకంత ఆశ్చర్యపోతారు. సంధ్య రాఖీ కడుతుంటే అసలు వీడు ఎలా కట్టించుకుంటాడు కదా, కట్టించుకోడు, అటువంటిది సంధ్యతో కట్టించుకున్నాడు అంటే అర్థం ఏంటి అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు ఇద్దరు. కొంపతీసి వీడు మారిపోతున్నాడా ఏంటి, మారిపోయి మంచిగా ఉంటూ మనతో తర్వాత ఫ్రెండ్స్గా ఉండడా అని ఆలోచిస్తూ ఉంటారు ఇద్దరు. రుద్ర వాళ్ళిద్దరూ రావటం చూసి, ఏంట్రా ఈరోజు లేట్ అయ్యింది అని అడుగుతాడు. ఏం లేదురా, రోజు కాలేజీకి వచ్చి ఏం చేస్తాం, అందుకే నిదానంగా లేటుగా వచ్చాం అని అన్నారు. సాత్విక కాలేజీలో తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ప్రొఫెసర్, డ్రగ్స్ బుక్స్ ఇచ్చిన ప్రొఫెసర్ నిఖిల్ చాలా కంగారుగా వాళ్ళ ముందు నుంచి వెళుతూ ఉంటాడు. అది చూసిన సాత్విక తన ఫ్రెండ్స్తో, ఏమైంది మన ప్రొఫెసర్ గారు అలా వెళ్ళిపోతున్నారు అని అడిగింది. ఏమో మాకేం తెలుసు, ఆ ప్రొఫెసర్ గారు ఎందుకు అలా పరిగెడుతూ వెళ్తున్నారు, మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం, ఇంతకు ముందు కూడా 2-3 నెలలకు ఒకసారి ఇలా కంగారుగా వెళుతూ ఉంటారు, మేము గమనించాం, ఎందుకో ఏంటి మాత్రం మాకు అర్థం కాలేదు అని అన్నారు. సాత్విక అనుమానంగా, ఏంటి 2-3 నెలలకి ఒకసారా, నేను ఎప్పుడూ అలా చూడలేదే అని కళ్ళు చిన్నవి చేసి తన ఫ్రెండ్స్ని అడిగింది. తమరు ఎప్పుడు చూస్తారు మేడం, ఎంతసేపు ఆ బుక్స్లో మునిగిపోవటం, ఏదైనా కొత్త బుక్ దొరక్కపోతే చుట్టూ ఉన్న వాళ్ళని హింసించి మరీ బుక్స్ తెచ్చుకొని ఆ బుక్స్లో లీనమవుతారు, చుట్టూ జరిగేవి ఎప్పుడైనా పట్టించుకుంటే కదా తెలియటానికి అని అంటుంది పక్కన ఉన్న ఫ్రెండ్. సాత్విక తల మీద కొట్టుకుంటూ, అది కూడా నిజమే, ఏంటో మరీ పుస్తకాల పురుగుని అయిపోతున్నానా, ఇక నుంచి చుట్టూ పరిసరాలను కూడా గమనించాలి అనుకుంటూ, అసలు ఎక్కడికి వెళ్తున్నారు, మనం చూద్దాం పదండి అంటూ ఆ ప్రొఫెసర్ వెనకే వెళ్తారు. ఎందుకే మనకి గోల, ఆయన ఎందుకు పోతున్నాడో ఏంటో, ఏదైనా పని మీద వెళ్తున్నాడేమో, మనం ఆయన వెనక వెళ్ళటం అవసరమా, అబ్బా రండి, ఎప్పుడు పుస్తకాల పురుగు అని నన్ను అంటారు కదా, మరి మీరు రావడానికి ఏంటి అని వాళ్ళని తీసుకొని ప్రొఫెసర్ వెనక వెళుతుంది సాత్విక. నిఖిల్ కూడా ముందు వెనక జాగ్రత్తగా గమనిస్తూ కాలేజీలోనే విడిగా ఉన్న ఒక ల్యాబ్ వైపు వెళ్ళాడు. సాత్విక ప్రొఫెసర్ ల్యాబ్ వైపు వెళ్తున్నారే, ఒకవేళ ఏదైనా అర్జెంటు పని ఉందేమో, దానికి మీరు ఇలా మాట్లాడుతున్నారా అని ఫ్రెండ్స్ని అడుగుతుంది. ఆ ల్యాబ్ వైపు అందరికంటే నిఖిల్ సార్ మాత్రమే ఎక్కువగా వెళుతుంటారు. అసలు ల్యాబ్లో ఏం చేస్తారో చూద్దాం పదండి అంటూ మిగిలిన ఫ్రెండ్స్ అందరూ కూడా అనటంతో వాళ్ళతో సాత్విక కూడా కదులుతుంది. వీళ్ళ మాటల్లో ఉండగానే నిఖిల్ ల్యాబ్ లోపలికి వెళ్ళిపోతాడు. వీళ్ళు కూడా ల్యాబ్ కిటికీ ఓపెన్ చేసి చూస్తారు, కానీ ఎక్కడా కూడా నిఖిల్ కనిపించడు. అరే సార్ ఇక్కడికే కదా వచ్చింది, ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎక్కడా కనిపించటం లేదు అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. ల్యాబ్లోనికి వచ్చి అప్పుడు ఎలా మాయమవుతారు, బయటకు వెళ్ళనే లేదు, మనం బయటే ఉన్నాం, 5గురిలో కనీసం ఒక్కరైనా చూసి ఉండాలి, కాబట్టి సార్ బయటకు వెళ్ళలేదు అని అర్థం, లోపలే ఎక్కడో ఒక చోట ఉండి ఉంటారు, పదండి, అసలే చాలా పెద్ద ల్యాబ్ కదా, అందుకే మనకు కనిపించడం లేదేమో అని అంటుంది సాత్విక. మిగిలిన ఫ్రెండ్స్ అందరూ, అబ్బా ఈ ల్యాబ్ స్మెల్ ఇవన్నీ మన వల్ల కాదమ్మా, మేము వెళ్ళిపోతున్నామంటూ ముగ్గురు వెళ్ళిపోతారు. ఇక సాత్విక ఇంకొక అమ్మాయి మాత్రమే అక్కడ మిగిలి ఉంటారు. ఏంటి నేహ, నువ్వు కూడా వెళ్ళిపోతావా అని అడుగుతుంది సాత్విక. లేదులే సాత్విక, నాకు చాలా క్యూరియాసిటీగా ఉంది, లోపలికి వెళ్ళిన వ్యక్తి ఎలా మాయమయ్యాడు అని, మనం డాక్టర్స్గా అది ఎలా పాసిబుల్లో తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంది, లోపలికి వెళ్ళి చూద్దాం పద, నీకు తోడు నేను వస్తాను అంటూ నేహ సాత్విక ఇద్దరూ కలిసి లోపలికి వెళ్తారు.
ఆ ల్యాబ్ చాలా పెద్దగా ఉంటుంది. ల్యాబ్ అంతా కూడా తిరిగి తిరిగి చుట్టూ చూస్తారు, కానీ ఎక్కడా కూడా నిఖిల్ కనిపించడు. అసలు వాళ్ళకి ఏమీ అర్థం కాదు. ఎక్కడికి వెళ్ళాడు సాత్విక? ఎక్కడా కనిపించడం లేదు. మన ముందే కదా లోపలికి వచ్చింది అని అయోమయంగా అడిగింది నేహ. నేను కూడా అదే చూస్తున్నాను అని ఆ రూమ్కి వేరే దారి ఏమైనా ఉంది ఏమో అని గమనిస్తుంది. కానీ ఎక్కడా కూడా ఎటువంటి డోర్ కనిపించడం లేదు. ఓన్లీ సింగిల్ డోర్ మాత్రమే ఉంది. స్టూడెంట్స్ ఈ ల్యాబ్స్కి పెద్దగా రారు, కానీ లెక్చరర్స్ మాత్రం, ప్రొఫెసర్స్, డాక్టర్స్ అప్పుడప్పుడు కూడా అక్కడికి వచ్చి కొన్ని పరీక్షలు చేస్తూ ఉంటారు. వీళ్ళు మొదటిసారి రావటం వలన పరీక్షగా ఆ ల్యాబ్ అంతా కూడా క్షుణ్ణంగా పరీక్షిస్తూ ఉంటారు. సరే రా సాత్విక, నిఖిల్ సార్ ఎక్కడా కనిపించడం లేదు. పొరపాటున మనమే చూడలేదేమో సార్ బయటకు వెళ్ళటం అంటూ ముందుకు తిరుగుతుంది. సాత్విక సరే పద అంటూ ఆమె వెనకే నడుస్తూ ఒక కన్ను మాత్రం వెనక్కి వేసి గమనిస్తూనే ఉంటుంది. అలా నేత్ర పూర్తిగా బయటకు వెళ్ళిపోతుంది. సాత్విక బయటకి అడుగు పెడుతూ ఉంది అనగా ల్యాబ్లో చిన్న సౌండ్ వస్తుంది. ఏంటి సౌండ్ వస్తుంది అని వెనక్కి తిరిగి చూడగా నిఖిల్ సార్ కనపడతాడు. కానీ తనకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంతలో నేహ పద అంటూ పిలవటంతో ఇంకొకసారి ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి గమనించాలి అనుకొని నేహాతో కలిసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళు వెళ్ళిన 1 గంట తర్వాత నిఖిల్ ఆ రూమ్ నుంచి బయటకు వస్తాడు. ఎవరూ తనని చూడలేదు అని అర్థం చేసుకుని కూల్గా అప్పుడు అక్కడ నుంచి హాస్పిటల్ వైపు వెళ్తాడు. అక్కడ కాలేజీ, హాస్పిటల్ రెండూ కూడా అటాచ్ అయ్యి ఉండటంతో హాస్పిటల్ లోపలికి ఎంటర్ అయ్యాడు. సుమారు 50 ఏకరాస్లో ఉంది ఆ హాస్పిటల్. కాలేజీ ఇంకా ల్యాబ్ ఇలా రకరకాల ఫెసిలిటీస్ అన్నీ కూడా ఒకే చోట ఉన్నాయి. మెడిసిన్స్ అవసరమైనవి అన్నీ. ఏ రోజు కూడా రుద్య ఉదయం కాలేజీకి వస్తే సాయంత్రం వరకు ఉన్నది లేదు, కానీ ఆ రోజు మాత్రం ఉంటాడు. రుద్ర కాలేజీలోనే ఉండేసరికి కరణ్, రేష్మ ఇద్దరూ కూడా రుద్ర పక్కనే ఉంటారు. అలా కాలేజీ అయిపోవటంతో ఏంటి రుద్ర ఈరోజు పూర్తిగా క్లాసులు అయిపోయేంత వరకు కూడా ఇక్కడే ఉన్నావు, ఎప్పుడూ కూడా మధ్యలోనే బయటకు వెళ్ళిపోతావు కదా అని అడిగింది రేష్మ. ఏంటో ఈరోజు ఇక్కడే ఉండాలి అనిపించింది, అందుకే ఉన్నాను అని చాలా సింపుల్గా అన్నాడు రుద్ర. అవును, ఈరోజు నీకు ఆ సంధ్య రాఖీ కట్టిందంట కదా, నిజమేనా అని అడిగాడు కరణ్. అవును కట్టింది. ఏ నీకు కూడా కట్టాలా? కట్టించుకుంటావా? పిలవమంటావా తనని అని అన్నాడు రుద్ర. వద్దులే, అటువంటి దాంతో నేను రాఖీ అస్సలు కట్టించుకోను అని అంటాడు కరణ్. ఆ మాటతో టాప్ అన్నట్లుగా ఒక సౌండ్ మాత్రం వస్తుంది. అందరూ సౌండ్ వచ్చిన వైపే చూస్తారు. కరణ్ బుగ్గ మీద చేతులు పెట్టుకొని భయంగా రుద్ర వైపు చూస్తుంటాడు. ఎప్పుడూ కూడా తనను రుద్ర కొట్టలేదు. ఫస్ట్ టైం అలా కొట్టడంతో అందరూ రుద్ర కరణ్ని కొట్టాడు అని అర్థం చేసుకుని చాలా ఆశ్చర్యపోతారు. ఏంటి ఫ్రెండ్స్ ఇద్దరు ఇలా కొట్టుకుంటున్నారా అన్నట్లుగా. రుద్ర కోపంగా వేలు చూపిస్తూ ఇంకొకసారి ఆ మాట అంటే నోట్లో నుంచి మాట రాకుండా నాలుక చీరేస్తాను అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను అలా కోపంగా మాట్లాడటంతో కరణ్, రేష్మ ఇద్దరూ కూడా విస్తుపోతారు రుద్ర ప్రవర్తనకు. ఏంట్రా వీడు నిజంగానే మారిపోతున్నాడా? అసలు ఇక మనతో కలవడా? ఒక్క రాఖీ కడితే ఇలా మారిపోతారా అని అనుమానంగా వెళుతున్న రుద్ర వైపే చూస్తూ అంటుంది రేష్మ. నాకు మాత్రం ఏం తెలుసు, ఎవరైనా నాకు రాఖీ కడితే కదా ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో చెప్పటానికి అని అన్నాడు కరణ్. అదేంటి నీకు మీ పిన్ని కూతురు, పెద్దమ్మ కూతురు ఇలా ఉన్నారు కదా అని అప్పుడప్పుడు నువ్వు ఒకసారి చెప్పినట్లు గుర్తు. మరి వాళ్ళు నీకు ఎప్పుడూ రాఖీ కట్టలేదా అని అడిగింది. నేనే వాళ్ళని చూసి ఎన్నో సంవత్సరాలు అవుతుంది. నా చిన్నప్పుడు ఎప్పుడో వాళ్ళని చూశాను. ఆ తర్వాత నాన్న రాజకీయాల్లోనికి వచ్చిన తర్వాత అసలు నేను వాళ్ళ ముఖం చూసింది కూడా లేదు. వాళ్ళంతా పల్లెటూరులో ఎక్కడో మట్టి పిసుక్కుంటూ బ్రతుకుతున్నారు. వాళ్ళతో మనకేంటి పని అనే ఫేస్ అంతా కూడా వికారంగా పెట్టి ముందుకు కదులుతాడు. రేష్మ అతని వెనకే కదులుతుంది. అలా వెళుతూ ఉన్నప్పుడు కరణ్ తన బొగ్గ మీద చేతిని అంతే పెట్టుకొని ఉంటాడు. అంతగా నొప్పిగా అనిపిస్తూ ఉండటంతో ఏంట్రా ఇంకా అలానే పెట్టుకున్నావు, బాగా గట్టిగా తగిలిందా? గట్టిగా కొట్టాడా రుద్ర అని అడిగింది రేష్మ. నిన్ను కొట్టి చూపించమంటావా ఏంటి? ఎలా తగిలింది అనేది, నొప్పి ఎలా ఉంది అనేది నీకు తెలుస్తుంది అని చిరాగ్గా అంటాడు కరణ్. అమ్మో వద్దులే, సరే పద నీకు ఆయింట్మెంట్ రాస్తాను కాస్త అంటూ ఆ చేతిని కష్టంగా తీస్తుంది. 5 వేళ్ళు అచ్చుముద్రలు అలానే పడి ఉంటాయి. బుగ్గ పొంగి ఎర్రగా కూడా కనిపిస్తుంది అతని తెల్లని బుగ్గ మీద. అబ్బో వాడికి బాగానే కోపం వచ్చిందిరా.
నీ చెంప చూస్తేనే తెలుస్తుంది ఎంత కోపం వచ్చింది అనేది. సంధ్య మీద ప్రేమ పొంగిపోయినట్లుగా ఉంది, అందుకే రియాక్షన్ మనకి ఇలా కనిపించింది అని అన్నది. నువ్వు నన్ను దెప్పి పొడవటం ఆపితే బాగుంటుంది. వెళ్ళి 4 పెగ్గులు వేస్తే కానీ ఈ నొప్పి ఈ కోపం తగ్గదు అనుకుంటూ స్పీడ్గా అక్కడ నుంచి బార్కి వెళ్ళాడు కరణ్. ఇదంతా తెలుసుకున్న సంధ్య, నేత్ర, యష్మి ముగ్గురు చాలా ఆశ్చర్యపోతాడు. ఏంటి రుద్ర తన ఫ్రెండ్ కరణ్ని కొట్టాడా అనుకుంటూ. ఏంటో పొద్దు పొద్దున్నే దీని చేత రాఖీ కట్టించుకున్నాడు, ఇప్పుడేమో వాళ్ళ ఫ్రెండ్ని కొట్టాడు. కొంపదీసి వీడు సాధుజీవులో మారిపోవాలి అనుకుంటున్నాడా ఏంటి అని అంటుంది యష్మి. నేత్ర ఆలోచనలో పడిపోతాడు. సంధ్య మాత్రం సంబరంగా అవునా, అలా నిజంగా మారిపోతే అన్నయ్య చాలా మంచివాడు అవుతాడు అని అంటుంది. రుద్ర హ్యాపీగా ఇంటికి వస్తాడు. తన తండ్రి ఆ రోజు ఇంటిలోనే ఉండటంతో స్పీడ్గా వచ్చి తన తండ్రిని హత్తుకుంటాడు. ఏంట్రా ఎంత ఆనందంగా కనిపిస్తున్నావు, ఏంటి కారణం, విషయం అని అడుగుతారు రాజేంద్ర. అవునానా, నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకో ఈరోజు మనసంతా చాలా తేలిగ్గా ఉంది అంటూ కాలేజీలో సంధ్య రాఖీ కట్టడం, ఆ తర్వాత తను గిఫ్ట్ ఇవ్వటం, ఆ తర్వాత సంధ్య చేసిన పని అంతా కూడా చెప్తాడు. వావ్, అవునా, అయితే నీకు కూడా ఒక చెల్లి వచ్చిందన్నమాట అని నవ్వుతూ ఉంటారు రాజేంద్ర. ఏమో అవన్నీ నాకు తెలియదు. సంధ్య దగ్గరగా హత్తుకొని నుదుటి మీద ముద్దు పెడితే ఏదో తెలియని ఆత్మీయ భావం కలిగింది. అంతే అని తన తండ్రిని సోఫాలో కూర్చోబెట్టి అతని ఒడిలో తల పెట్టుకుంటాడు రుద్ర. నీకు రాఖీ కట్టి నీకు చెల్లి అయ్యింది అంటే ఖచ్చితంగా తనని నువ్వు ఒకసారి మన ఇంటికి తీసుకొనిరా, నేను కూడా చూస్తాను. తను ఇప్పుడు నాకు కూతురు వరసే కదా, నా కూతుర్ని నేను చూడకుండా ఎలా ఉండాలి అని అన్నాడు రాజేంద్ర. నువ్వు చూడకపోవడం ఏంటి నాన్న, ఆల్రెడీ చూసావు కదా, మొన్న ఈ మధ్య కనిపించకుండా పోయింది అని అన్నారు కదా ఒక అమ్మాయి. ఆ నేత్రగాడు పేపర్లో కూడా అడ్వర్టైజ్మెంట్ ఇప్పించాడు కదా, ఆ అమ్మాయే ఈ సంధ్య. ఆ నేత్ర రెచ్చగొట్టడం వల్ల నేను ఆ అమ్మాయితో రాఖీ కట్టించుకోవాలి అనుకున్నాను, కానీ ఆ రాఖీ కట్టించుకుంటే ఫీలింగ్ ఇంత హాయిగా ఉంటుంది అని నాకు ఇప్పుడే తెలిసింది అని అన్నాడు. నిజంగా గాల్లో తేలిపోతున్న ఫీలింగ్ వస్తుంది. మొదటిసారి ఒకరు నన్ను అలా గుండెలకు హత్తుకోవటం, అలానే ప్రేమగా నాకు నుదుటి మీద ముద్దు పెట్టింది నాన్న అంటూ చాలా ఎగ్జైట్మెంట్తో చెబుతాడు రుద్ర. రాజేంద్ర కూడా తనకు రుద్ర సంతోషాన్ని చూసి మురిసిపోతూ ఉంటాడు. అమ్మాయిని ఖచ్చితంగా అభినందించాలరా, నిన్ను ఎంత సంతోషంగా ఉంచినందుకు అని మనసులో అనుకుంటూ ఉంటాడు. అంతలో రాజేంద్ర గారికి ఫోన్ రావడంతో మాట్లాడుతూ ఉంటాడు. రుద్ర మాత్రం అసలు ఆ మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా హ్యాపీగా తన తండ్రి ఒడిలో తలపెట్టుకొని నిద్రలోనికి జారిపోతాడు ప్రశాంతంగా. ఇదండి ఇవాళ స్టోరీ. మరలా రేపటి భాగంతో కలుసుకుందాం.